ఏంట్రా ఇది? సింహం కాలు గుర్తులు. ఇక్కడెక్కడో సింహం కూడా ఇదిగో ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాయి సింహాలు. నవలిక ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో సాహసం చేసి నవలిక అయితే పట్టుకున్నాం. ఇదిగోండి ఇంకో నవలి. ఇది వచ్చేసి నమలి ఇల్లు అన్నమాట. ఇలాంటి ప్రదేశాలు చాలా ప్రమాదం. పిల్లలు ఎవరు రాకండి. 1 2 3 4 5 రావద్దన్నారు కానీ మమ్మల్ని రేపు మేము అయినా కానీ ఎవరికి చెప్పకుండా వచ్చేసాం. It's showtime. సో ఈ రోజు అయితే మేము బ్లాగ్ చేయడానికైనా వచ్చాం. నిన్న నెమలి వేటగానే వచ్చాం కదా, ఈ రోజు నెమలి ఈకలు పట్టుకోవడానికైనా వచ్చాం. ఆ రోజు నెమలి పట్టుకోలేకపోయాం. సో మేమైతే వెళ్ళి నెమలి ఈకలు కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా మన బ్లాగ్ లో కవర్ చేసాం. నేను మా అన్నయ్య గారు సాయి పవన్ అండ్ మా కెమెరామ్యాన్ గారు, ఇటువంటి మా కెమెరామ్యాన్ గారిని చూపిస్తాను, హర్షిత్ గారు, మేమందరం కలిసి. అండ్ మా ఈశ్వర్ గారు కూడా చాలా మా మ్యాప్ అనమాట. అయినా మాకు మొత్తం మ్యాపింగ్ చేసింది నేనే. అండ్ మేము బ్లాగ్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. ఇవన్నీ మేము కలెక్షన్స్ అనమాట, మా కలెక్షన్స్. ఇవన్నీ మేము లోపలికి వెళ్ళి ఎంతో కష్టపడి కాళ్ళలో ముళ్ళు దిగినాయి, రక్తం వచ్చింది. అండ్ వెళ్ళే దారిలో సింహాలు పులులు కూడా ఉన్నాయి. సో కాకపోతే వాటి జోలికి మేము వెళ్ళలేదు, అవి మమ్మల్ని చూసి దూరంగా పారిపోయినాయి. వీడియో మొత్తం చూడండి మీరు. సింహపు జాడలను పట్టుకుందాం. ఇదిగోరా ఎన్ని ఉన్నాయి చూడండి రా. ఇదిగో చూడు ఎన్ని ఉన్నాయి. వీడియో 10x జూమ్ పెట్టండి రా. అదిగో మొత్తం నెమల్లే. అవి మనం చూసి వెళ్ళిపోతున్నారు మొత్తం ఎన్ని ఇన్ఫినిటీ నెమళ్ళు ఇక్కడ. శ్రీకృష్ణ దేవుడు ఉండేవాడని చెప్పాగా, మొత్తం నెమల్లే ఇన్ఫినిటీ. ఇంత సెన్స్ ఉందా రాయి? అప్పుడు వెళ్ళిపోతుంది. వాడికి అసలు మనుషులు వస్తాయని తెలిసిపోతాయి, అమ్మకి వెళ్ళిపోతాయి ఉంటాయి. ఏంట్రా ఇది? ఇది నెమలి కాలు అడుగా లేకపోతే మనిషి కాలు అడుగా? ఎంత పెద్దగా ఉంది. నెమలి ఇంత పెద్దగా ఉందంటే నెమలి కాలు అడిగి ఎంత పెద్దగా ఉండదు. అండ్ ఇక్కడ చూడండి సింహం కాలు గుర్తులు. దగ్గరికి రండి. సింహం కాలు గుర్తులు ఇవి. ఇక్కడెక్కడో సింహం కూడా ఉంది. ఇదిగోండి, ఇదిగో ఇటు నుంచే నడుచుకుంటూ వెళ్ళినాయి సింహాలు. ఇక్కడ ఎక్కడో ఉన్నాయి సింహాలు, చూద్దాం పదండి. సింహం కాలు అడుగులు ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి సింహాలు. ఇక్కడెక్కడో చుట్టూ ఉంటాయి. ఈ చుట్టుపక్కలనే ఎక్కడో సింహం కాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉంటాయి. అరే నెమలికలు ఇక్కడ ఎక్కడైనా పడినాయో చూద్దాం పదండి. పడతాయి అంటావా? అనుకుంటున్నా నేను. అంటావు ఒకసారి దొరికితే బాగుంటారు నెమలిక. కోడికలు మాత్రం ఉన్నాయి. అరే నెమలిక, నెమలి కాదు కోడిక. అరే ఇదిగోరా ఎదవా. నెమలిక ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో సాహసం చేసి నెమలిక అయితే పట్టుకున్నాం. ఇదిగోండి ఇంకో నెమలిక. ఇది చూడండి, నెమలికల వేట కోసం వచ్చాం. నెమలిక ఇంకా ఉన్నాయి. పదండి మనం నెమలికలు వెతుకుదాం. ఒకటి దగ్గర 2 దొరికినాయి కదా. చూపి నెమలిక. వావ్, సాధించాం. దొరికింది మాకు ఈ రోజు నెమలిక దొరికింది. సింహాల వేట కోసం వస్తే మాకు నెమలికలు దొరికినాయి. మాకు ఇంకా చాలా కావాలి, సేకరిస్తున్నాం మేము. అరుదైన నెమలి ఉంటుంది ఇక్కడ. శ్రీకృష్ణ దేవుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ దేవుడి దగ్గరికి వెళ్ళే నెమలి ఉంటుంది. సో ఆయన ఆ నెమలికి ఎలా ఉంటుంది అంటే మెరుస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే కాంతి ఎక్కువ ఉంటుందో మేము అక్కడికి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి అందమైన నెమలిక. అరే నాకు తెలిసి అట్టే ఉంటాయి రా ధనుషు. లోపలికి వెళ్దాం. శ్రీకృష్ణ దేవుడు నెమలిక కోసం వెళ్తున్నాం ఇప్పుడు. ధనుషు లోపలికి వెళ్దాం. అటు పదండి వెళ్దాం. శ్రీకృష్ణ దేవుడు నెమలిక. ఇది చూద్దామా? ఇది చూద్దామా? ఇక్కడ. అరే వావ్, ఇంకోటి పెట్టినట్టే ఉంది కదరా. ఇంకోటి దొరికింది, ఎవరు పెట్టినట్టున్నారు, దాని దొరికింది. ఇలాంటి ప్రదేశాలు చాలా ప్రమాదం. పిల్లలు ఎవరో రాకండి ఇలాంటి ప్రదేశాలకి. మేమంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళం. ఇలాంటి అడవుల్లో ఎన్నింటిలోకి వెళ్ళాం, సింహాలు కూడా పట్టుకున్నాం మేము. మీరు ఒకవేళ మొదటిసారి అనుకుంటే ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకొని వెళ్ళండి, మాలాంటి వాళ్ళు ఎవరైనా. సో ఇటు చూస్తే ఇది వచ్చేసి నెమలి ఇల్లు అనమాట.
ఇటు నెమళ్ళు ఈ లోపలనే దాంగుంటా ఉంటాయి మనలాంటి జనాలు చూసినప్పుడు. ఈ లోపలికి నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ ఏంటిదో నెమలి కలర్, బ్లూ కలర్ హార్ట్ కామెంట్ చేయండి. నేను దీని లోపలికి వెళ్ళి తిరిగి వస్తాను. నెమలు కూడా అటే అరుస్తున్నాయి. నెమలి కూడా ఇటువైపు సో అరుస్తున్నాయి. మీరు ఏ విషయం మీరు మాకు తెలియజేయండి, ఖచ్చితంగా వెళ్తాం. 1 2 చూడండి, ఇది పట్టుకోండి. 1 2 3 4 5 ఇవి వచ్చేసి మేము ఇప్పుడు దాకా కలెక్ట్ చేసినాయి. అటువైపు దొరికినాయి. ఇంకా మాకు ఇంకా చాలా కావాలి. ఒకటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళే నెమలి ఒకటి ఉంటుందంట ఇక్కడ, చాలా విలువైన నెమలి. దాని ఈకల కోసం తిరుగుతున్నాం. సో అది ఇక్కడ ఎక్కడైనా ఉంటుందో వచ్చేద్దాం పదండి. నెమలి ఇటువైపు సంచరిస్తూ ఉన్నాయి, నేను చూశాను. సో వచ్చేస్తే మొత్తం ఇక్కడ ఇండియాని ఎరుతుంది. ఇక్కడ ఎరుతుంది, చూసారా మీరు? ఏంటి చూసారా ఎంత పెద్ద ఎరుతుందో ఇక్కడ. ఈ ఎర్త్లో మన నెమళ్ళు వచ్చేసి మ్యాప్ తయారు చేసుకున్నాయి అనమాట, ఎక్కడికి వెళ్ళాలని. అండ్ అక్కడ చూస్తే మన చింటూ బ్రో ఉన్నాడు. ఇది వచ్చేసి మన ఎర్త్ అనమాట. దీంట్లోనే మన నెమళ్ళన్నీ మ్యాప్స్ గీసుకున్నాయి ఎక్కడెక్కడ తిరగాలని. ఇది వచ్చేసి నెమలి స్పాట్, ఇక్కడే ఉంటాయి. దాని మీద మీకు చూస్తే మరకలు కూడా కనపడతాయి. ఏంటంటే అవన్నీ మన నెమలి గీసుకున్న మ్యాపింగ్ అనమాట. ఇంకా ఆ మ్యాప్ లో చూద్దాం పదండి మనం, నెమలి వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడ ఉందన్నది. ఏంట్రా ఇది? విగ్రహం అనుకుంటా, దూరంగా ఉందా మంచిది. ఏదో విగ్రహం, ఇది విగ్రహం ఉన్నట్టుంది. రే వినాయకుడా ఏంటి? ఇది చూస్తేనేమో ఇండియానే, ఎర్తే, సారీ. చూడండి ఈ ఉన్నాయి కదా ఈ హోల్స్, ఈ హోల్స్ కి ఈ హోల్స్ పెట్టిన మనకి నెమల్లే అనమాట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, ఆ వ్యక్తిని వీడియో తీయకండి, తర్వాత చూస్తే మనం తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఏదో మింగడానికి వస్తున్నట్టున్నాయి. ఇదండి, ఇక్కడ ఎక్కడో అయితే నెమళ్ళు అయితే ఉన్నాయి. పదండి వాటి ఈకలు పట్టుకోవడానికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. అరే దీని మీద అడుగులు అటు అంతా మంచిగా అనిపిస్తుంది. ఇటేం దొరకమంటావా? చాలా నెమళ్ళు వచ్చినాయి కదా ఇటు. హాయ్ చింటూ బ్రో. ఇదిగోండి మనకి ఇక్కడ స్నేహితుడు దొరికాడు, రండి. ఆయన చూసారా, మనం చూసి పారిపోతున్నారు ఆనందంతో. ఆయనకి ఆనందం ఎక్కువైపోయింది ఈరోజు జనాలు చూసేసరికి. చింటూ గారు రండి, రండి. సో ఆయన అతి ఆనందంతో మా దగ్గరికి రావాలనుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. సో ఆయన వదిలేసి మనం వెళ్ళిపోదాం. ఆయన కాదు, ఇది ఆవిడ. సో పదండి వెళ్దాం. చూడండి, ఇది పట్టుకోండి. 1 2 3 4 5 ఇవి వచ్చేసి మేము ఇప్పుడు దాకా కలెక్ట్ చేసినాయి. అటువైపు దొరికినాయి. ఇంకా మాకు చాలా కావాలి. ఒకటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళే నెమలి ఒకటి ఉంటుందంట ఇక్కడ, చాలా విలువైన నెమలి. దాని ఈకల కోసం తిరుగుతున్నాం. సో అది ఇక్కడ ఎక్కడైనా ఉంటుందో వచ్చేద్దాం పదండి. నెమలి ఇటువైపు సంచరిస్తూ ఉన్నాయి, నేను చూశాను. సో వచ్చేస్తే మొత్తం ఇక్కడ ఇండియాని ఎరుతుంది. ఇక్కడ ఎరుతుంది, చూసారా మీరు? ఎర్త్ ఏంటి చూసారా ఎంత పెద్ద ఎరుతుందో ఇక్కడ. ఈ ఎర్త్లో మన నెమళ్ళు వచ్చేసి మ్యాప్ తయారు చేసుకున్నాయి అనమాట, ఎక్కడికి వెళ్ళాలని. అండ్ అక్కడ చూస్తే మన చింటూ బ్రో ఉన్నాడు. ఇది వచ్చేసి మన ఎర్త్ అనమాట. దీంట్లోనే మన నెమళ్ళన్నీ మ్యాప్స్ గీసుకున్నాయి ఎక్కడెక్కడ తిరగాలని. ఇది వచ్చేసి నెమలి స్పాట్, ఇక్కడే ఉంటాయి. దాని మీద మీకు చూస్తే మరకలు కూడా కనపడతాయి. ఏంటంటే అవన్నీ మన నెమలి గీసుకున్న మ్యాపింగ్ అనమాట. ఇంకా ఆ మ్యాప్ లో చూద్దాం పదండి మనం, నెమలి వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడ ఉందన్నది. ఏంట్రా ఇది? విగ్రహం అనుకుంటా, దూరంగా ఉందా మంచిది. ఏదో విగ్రహం, ఇది విగ్రహం ఉన్నట్టుంది. రే వినాయకుడా ఏంటి? ఇది చూస్తేనేమో ఇండియానే, ఎర్తే, సారీ. చూడండి ఈ ఉన్నాయి కదా ఈ హోల్స్, ఈ హోల్స్ కి
ఈ హోల్స్ పెట్టిన మనకి నెమల్లే అనమాట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, ఆ వ్యక్తిని వీడియో తీయకండి, తర్వాత చూస్తే మనం తిరుగుతుంది. ఇప్పుడు కూడా ఏదో మింగడానికి వస్తున్నట్టున్నాం. ఇదండి, ఇక్కడ ఎక్కడో అయితే నెమళ్ళు అయితే ఉన్నాయి. పదండి వాటి ఈకలు పట్టుకోవడానికి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. అరే దీని మీద అడుగులు అటు అంతా మంచిగా అనిపిస్తుంది. ఇటేం దొరకమంటావా? చాలా నెమళ్ళు వచ్చినాయి కదా ఇటు. హాయ్ చింటూ బ్రో. హాయ్ చింటూ. ఇదిగోండి మనకి ఇక్కడ స్నేహితుడు దొరికాడు. రండి. ఆయన చూసారా, మనం చూసి పారిపోతున్నారు ఆనందంతో. ఆయనకి ఆనందం ఎక్కువైపోయింది ఈరోజు జనాలు చూసేసరికి. చింటూ గారు రండి. రండి రండి. సో ఆయన అతి ఆనందంతో మా దగ్గరికి రావాలనుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన. సో ఆయన వదిలేసి మనం వెళ్ళిపోదాం. ఆయన కాదు, ఇది ఆవిడే. అంత దూరం సో ఇక్కడ నుంచి ఆ నెమలి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అటువైపు. నెమలి ఈక కోసం ఎదుగుతున్నాం, ఇప్పుడు కూడా దొరకట్లేదు ఇటువైపు. సో శ్రీకృష్ణుడి దేవుడు నెమలి మాత్రం కనపడట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు మన ముందు నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అదే అనుకుంటా. ఎందుకంటే అది చాలా వెలుతురుతో ఎగిరింది, లైట్ స్పీడ్తో. ఓకే, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పదండి. అరే ఏదిరా రోడ్డు ఏదిరా? రోడ్డు కోసం దారి తప్పిపోయాం. అరే డోరకు ఫోన్ చేసి అడుగు రైట్ వెళ్ళాను. పోలీసులు ఫోన్ చేయరా? డోరాకి ఫోన్ చేద్దాం. డోరా కాదురా, మ్యాప్. ఇప్పుడు నువ్వు బుజ్జి, నేను డోరా. ఇప్పుడు వేరే రారా. పద. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం. మీరు నాకు రోడ్డు మీద వెళ్ళడానికి సాయం చేస్తారా? మీరందరూ మ్యాప్ అని పిలవండి. మీరందరూ మ్యాప్ అని పిలవండి. మేము మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఓకే, అందరూ కలిసి చెప్పండి మ్యాప్ 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 మ్యాప్. సో నేనే మ్యాప్ వచ్చేసా. మనకి మ్యాప్ సాయం చేయడానికి ఒక మ్యాప్ వచ్చాడు. సో మనం దారి ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళాలి కాబట్టి ముందు ఇక్కడ నుంచి దాటాలి, ఆ గోడ దగ్గరికి వెళ్ళాలి. గోడ దాటిన తర్వాత అక్కడ నుంచి రైట్ గా స్ట్రైట్ కి వెళ్తే రోడ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మ్యాప్. చాలా బాగా గుర్తుంది కదా. ఫస్ట్ గోడ, తర్వాత రైట్. గోడ రైట్, నాతో పాటు చెప్పండి. గోడ రైట్, గోడ రైట్. పదండి అంతే, పదండి వెళ్ళిపోదాం. గోడ వచ్చింది మనకి. స్టార్ అది స్టార్ మనం పట్టుకోండి. అనుకున్న గోడ వచ్చేసింది. గుంటనక్క దొంగలింపుకు. గుంటనక్క ఉండేది దొంగ ఇదే. గుంటనక్క దొంగ గుంటనక్క ఇక్కడే దాక్కుంటుంది. సో ఇక్కడ ఉన్నట్టుంది చూడండి గాయస్, ఉన్నట్టుంది. దీని మీదకి ఎక్కి మనం సాహసం చేద్దాం. దారి వెతకడానికి చూస్తున్నాను. ఇదిగోండి మనకి గోడ దొరికింది, వెళ్ళిపోదాం. షాక్ అయ్యారా? మీరు రోడ్డు మీదకి వచ్చేసాం. ఇదిగో గోడ. గోడ దగ్గరికి వచ్చేసాం. మనం ఎటు వెళ్ళాలి? తర్వాత మనం వెళ్ళాల్సింది రైట్ 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 కి వెళ్ళాలి, స్ట్రైట్ గా. ఏ మ్యాప్ తొందరగా. ప్రయాణం.